ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. జనగామ నియోజకవర్గం 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని చేర్యాల మాజీ ఎంపీ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ కొమ్మూరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం చేర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గెలుపు కోసం తన శక్తిని, యుక్తిని, అనుభవాన్ని, వృత్తిని సైతం దారబోసి ఆయన గెలుపు కోసం తీవ్రమైన కృషి చేశామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి కాయకల్ప చికిత్స చేయించుకుంటే పార్టీ మనుగడకే కష్టమని తెలియజేశారు. నేను చేర్యాల పుట్టాను, నా మాయంతా చేర్యాల ఉంది. నేను చస్తే రేపు ఈ మట్టిలోనే పెరుస్తాను, ఈ మట్టిలోనే నేను కలిసిపోతాను. నేను ఒక డాక్టర్ను. 40 సంవత్సరాల నుండి ప్రజలతోటి, ప్రజల సమస్యలతోటి నేను మమేకమై నేను జీవనం సాగిస్తున్నాను. నేను చేర్యాల పొలిమరలు దాటిపోలేదు. నేను 2 సార్లు ఎంపీని, ఒకసారి డెప్యూటీస్గా పనిచేశాను, 2 సార్లు ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తిని. ఈ చేర్యాల నన్ను కనీసం ఒక నాయకుడిగా గుర్తించదు, కార్యకర్తగా గుర్తించదు. అది ఈ చేర్యాల మున్సిపాలిటీకి ఒక ఓటర్ అవసరం. ఒక పరిజ్ఞానం, పరిపక్వత, విద్యత, విచక్షణ కూడా కొమ్మూరు ప్రతాప్ రెడ్డిలో కనగబడకపోవడం చాలా దురదృష్టం. ఇంకా 12 మంది సీట్లు ఉన్నాయి చేర్యాల టౌన్లో. నేను చేర్యాల టౌన్ ఓటర్ని. నా దళితులకు సంబంధించి 2 సీట్లు రిజర్వ్ అయ్యాయి. నేను టికెట్ అడగలే, నా భార్యకి ఇవ్వమని అడగలే, నా బిడ్డకి ఇవ్వమని అడగలే, నా బంధువులకు ఇవ్వమని అడగలే. డాక్టర్ సాబ్, నువ్వు కార్యకర్తవే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు. నన్ను నాయకుడిగా ఆయన గుర్తించాలని కోరుకోవడం లేదు. కార్యకర్తగా గుర్తిస్తే అది నీ ఓటర్లు ఉన్నారు కదా. మనకి ఎస్సీలు ఉన్నారు, నువ్వు కూడా ఎస్సీఏ, నువ్వు కూడా మాదిగోనివే, నువ్వు షెడ్యూల్ నువ్వు చెందిన వాటికి షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వ్యక్తివే. ఎవరికి ఇస్తే బాగుంటుందని కూడా నన్ను అడగకపోతే ఇక ఈయన నాయకత్వంలో నేను ఎట్లా పనిచేయాలి? నేను ఒకటే భావిస్తున్నా, ఈయన నాయకత్వంలో పనిచేయడం కంటే బండెడు రాళ్ళు కట్టుకొని బావిలో దుక్కి తేలకుంటున్నాడు, అది మేలు అన్నటువంటి బాధతోటి, ఆలోచనతోటి నేను చెప్తున్నాను తప్ప ఆయన వ్యక్తిగతంగా నాకు ఆయన మీద ఎలాంటిది అది లేదు. నేను ఇంకా మౌనంగా ఉంటే, మౌనంగా మనసు చంపుకొని ఉండలేదు. నేను భజన పరునిగా అంతకన్నా ఉండలేదు. ఒకవేళ ఇంకా మౌనంగా ఉంటే ఈ ప్రాంతానికి ఇంకా నష్టం జరుగుతున్నటువంటి ఆలోచనతోటే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను తప్ప నేను రాజకీయ లబ్ధి పొందాలనో లేకపోతే ఆయనను విమర్శిస్తే నేను ఇంకో సాధించాలనేటువంటి ఆలోచన లేదు. నాకు కావాల్సింది ఈ ప్రాంతం కోసమే నేను పనిచేస్తాను. పార్టీ కంటే, నా కుటుంబం కంటే, అది మీకు కూడా అందరికీ తెలుసు, కొంతమేర ప్రజలు కూడా తెలుసు, ప్రాంతమే నాకు ముఖ్యం. రెవెన్యూ డివిజన్ అనేది ముఖ్యం. రెవెన్యూ డివిజన్ ఉండుమని చెప్పింది ఆయనే, కనీసం దాన్ని ఊసెత్తకపోవడం కూడా ఆయన ఎందుకు ఉండుమని చెప్పిండో, ఎందుకు ఊసెత్తలేడో నాకు అర్థం కావడం. ఇదే విధంగా ఈయన వైఖరి పట్ల, ఈయన కాంగ్రెస్ పార్టీకి దాదాపు 140 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆయన ఒక జేబు సంస్థ అనుకుంటున్నాడు. ఇది కొమ్మూరి రియల్ ఎస్టేట్ సంస్థ అనుకుంటున్నాడు. సాయి ప్రతాప్ కొమ్మూరి రియల్ ఎస్టేట్తో ఏదో ఉన్నట్టుంది, అట్లా భావిస్తున్నట్టున్నాడు. మహామౌలు పనిచేసింది, మహామౌలు త్యాగం చేసినటువంటి వ్యక్తులు అటువంటి కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా వాస్తవానికి అది ఒక జాతీయ పార్టీ. జాతీయ పార్టీ, ఏ జాతీయ పార్టీ అందరూ కూడా నిమిత్త మాత్రమే. సొంత నిర్ణయాలు ఏ పార్టీలో సొంత ఆలోచనలు ఎక్కడ కూడా పనిచేయ. ఇంకోటి కూడా చెప్తున్నాయి సార్, ఈయన రాజకీయ అవగాహన రాహిత్యానికి నిర్వెత్తి నిదర్శనం ఏంటంటే మార్కెట్ కమిటీ చేయడం. ఎట్లా పెట్టిండో అర్థం కాదు, ఎవరిని అడిగి పెట్టిండో అర్థం కాదు. జనరల్ గా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధి ఏ పార్టీ అయినా, అది జాతీయ పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా ఏం చేస్తుందంటే జెండా మోసడానికి టికెట్ ఇస్తారు. వీళ్ళు మార్కెట్ కమిటీ చేయరు. కోనేరు దేవస్థానం చరిత్రలో లేదు, టెంపుల్ కమిటీ చైర్మన్ లేకుండా నిర్వహణ జరుగుతుందంటే ఈయనకి ఏ పార్టీ రాజకీయ అనుభవం, ఈయన చేసే నిర్ణయాల వలన ప్రజలకు లాభం జరుగుతుందా, పార్టీకి లాభం జరుగుతుందా, మళ్ళీ నీకేమైనా లాభం చేకూర్చుకుందా? నాకు మాత్రం అర్థం లేదు. మొత్తము ఓటేయని ఈ ప్రాంతాన్ని, ఓటేయని ఈ ప్రజలను ఎట్లా కక్ష తీర్చుకోవాలన్నటువంటి ఆలోచన తప్ప ఆయనకు మరొకటి లేదు అన్నటువంటి విషయం ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఆవగింజంత ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి, చీమకాలంత రోషం ఉన్నటువంటి వ్యక్తి
ఏ కార్యకర్త అయినా ఏ మనిషి అయినా చివరికి ఆయన ఇంట్లో పనిచేసే మనిషి అయినా ఈయన వ్యక్తిత్వాన్ని బట్టి ఈయన వైఖరిని బట్టి పట్టుమని 10 రోజులు కూడా ఉండరు అన్నటువంటిది కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఓటమిని సమీక్షించేట్టుగా ఉన్నటువంటి ధైర్యం కానీ రాజకీయ పరిపక్వత కానీ ఈయన దగ్గర మచ్చుకైనా కూడా కనబడేది. జనరల్గా తెలంగాణలో స్వాతంత్రం ముందు నుంచి కానీ స్వాతంత్రం తర్వాత కానీ ఎన్నికల వ్యవస్థలో రెడ్డిలదే రాజకీయ ఆధిపత్యం ఉంటుంది. ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎన్నికలలో ఒకసారి ఓడిపోతే మళ్ళీ వచ్చే ఎన్నికలలో రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు పట్టుదలతోటి, నూతనమైనటువంటి ప్రణాళికలతోటి ముందుకొచ్చి మళ్ళీ విజయబావుట ఎగరవేస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఈయన 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా నేను ఎందుకు ఓడిపోయినటువంటి సమీక్ష చేయడం లేదు. రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు తెలంగాణలో ఉంటాయనేది అందరికీ తెలుసు. దానికి తోడు ఈయనకు అర్థబలం ఉంది, అంగబలం ఉన్నది. ఒక మాజీ ఎమ్మెల్యే పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఓడిపోతున్నాను అన్నటువంటి ఆలోచన సమీక్ష చేసే పరిస్థితి ఈయనకు రాకపోవడం చాలా దురదృష్టకరం. గెలిస్తే ఈయన గొప్పతనం, ఓడిపోతే ప్రజల తెలియదక్కుతాను అన్నటువంటి ఆలోచనతోటే ఇంకా ముందుకు పోతున్నాడు. ఇది సరి అయినటువంటి విధానం కాదు. నేను ఈ ప్రాంతానికి ఉంటే లేకపోతే అధిష్టానం తక్షణమే దృష్టి పెట్టకపోతే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ చాలా ప్రశ్నార్థకంగా ఉంటుంది. అనేక మంది నువ్వు నచ్చితే అందలం, నువ్వు మెచ్చితే పల్లకి, నువ్వు మెచ్చకపోతే, నువ్వు నచ్చకపోతే పాతాలని. ఇది పార్టీల వ్యవహారం. ఇది పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ వ్యవహారం కాదు, వ్యక్తిగత వ్యవహారం కాదు. ఈ సందర్భంగా నా బాధను వ్యక్తం చేస్తూ ఎప్పుడు కూడా మౌనంగా ఉంటే నాకు నేనే అన్యాయం చేసుకుంటున్నానా అని నాకు ఆత్మహత్య సాదృశ్యం అయితే ఇంకా మౌనంగా ఉంటే అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ఇట్లా దర్శి ఎలాంటి సంకుచితమైనటువంటి భావాలకు కానీ ఆలోచనకు కానీ నా స్వార్థపూర్తిగా నాకు ఈ వయసులో ఇప్పుడు నేనేమో చెయ్యాలి, ఏదో సాధించాలనేది కాదు. నాకు ఆత్మగౌరవమే ముఖ్యం. ఆనాడు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కేవలం ద క్వశ్చన్ ఆఫ్ తెలంగాణ పేరుతోటే నేను ఆ పార్టీని వదిలిపెట్టి టీడీపీని వచ్చా. అన్ని అంగులు ఇచ్చారు నాకు. అది వదిలిపెట్టి నేను తెలంగాణలో చేశాను. తెలంగాణలో కూడా తెలంగాణ కోసం 14 సంవత్సరాలు పోరాటం చేశాను. ఆత్మగౌరవం దెబ్బతినకుండా కడియం శ్రీహరి గారు అందుకు వచ్చిందన్నటువంటి ఆలోచనతో నేను పార్టీ వదిలిపెట్టి రావడం జరిగింది. ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితుల వలనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన, కాంగ్రెస్ పార్టీ కోసం ఉన్నన్ని రోజులు పనిచేసిన, శక్తి వంచన లేకుండా ఆయన కోసం పనిచేసిన, పార్టీ కోసం ఇప్పటి వరకు ఆయన ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు, నా వైపు కన్నెత్తు కూడా చూడడం లేదు. అది ఎందుకో నాకు అర్థం కావడం. ఎవరన్నా చెప్పగలిగితే ఈ కారణం ఈ తప్పు చేసినావు కాబట్టే మా నాయకుడు మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఈ వైపు చూస్తలేడని ఎవరైనా చెప్పితే పాత బస్టాండ్ కాడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర, గాంధీ చౌరస్తా దగ్గర వాళ్ళకు పాలాభిషేకం చేస్తాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.